మమ్మీ వాళ్ళ వంట ఏం చేస్తున్నావు? ఇంకా ఏం అనుకోలేదురా. ఏం చేయమంటావు పోనీ? నీ స్పెషల్ కావాలి. అమ్మమ్మ ఇంట్లో మనకి బచ్చలాకుతో మామిడికాయ వేసి కూట్ చేస్తారు కదా. ఓకే. మనకి అపార్ట్మెంట్లో కింద చాలా ఫ్రెష్గా బచ్చలాకు రెడీగా ఉంది. అది చేయొచ్చు కదా ఇవాళ. ఓకే, అయితే చేస్తా. చాలా ఫ్రెష్గా బాగుంది. నేను కూడా నిన్న చూశాను. ఎల్లు కోసుకొచ్చుకుని ఫ్రెష్గా కోసి చేద్దాం పద. పద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఎలా ఉన్నారండి? నేనైతే హైదరాబాద్ వచ్చానండి 2 రోజుల క్రితం. ఇది మా అబ్బాయి వాళ్ళ అపార్ట్మెంట్ బయట ఉన్న బచ్చలాకు చెట్టు అండి. ఎంత బాగా అల్లుకుందో చూడండి. ఇది చాలా మొండి జాతి అండి. ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా చక్కగా ఏ వాతావరణానికైనా అల్లుకుపోతుందండి ఇలాగ తీగలాగా. ఈ బచ్చలాకు జాతిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి తీగ బచ్చలి, రెండోది మొక్క బచ్చలి. ఈ వెరైటీ అయితే తీగ బచ్చలి. చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్ ఇదైతే. అందుకే నేను కూడా లాస్ట్ టైము మా భీమవరం అపార్ట్మెంట్లో పెట్టించాలని నేను కూడా తీసుకెళ్ళానండి. మనకి మార్కెట్లో రకరకాల ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి కానండి, ఈ బచ్చలాకు అయితే మాత్రం చాలా రేర్గా దొరుకుతుందండి. ఇలా ఫ్రెష్గా నా చేతులతో నేను కోసి వెంటనే కూర చేయడం అంటే నాకు భలే థ్రిల్లింగ్గా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, కిందకెళ్ళి నేను కోసుకొచ్చిన బచ్చలాకు ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక్కొక్క ఆకు చూస్తే భలే నవనవలు ఆడిపోతుందండి. ఇప్పుడు ఈ బచ్చలాకుని మెయిన్ ఇంగ్రీడియంట్గా యూస్ చేసుకుని కూట్ చేయబోతున్నాను. రండి చూసేద్దాం. ఈ కూట్ చేయడానికి మెయిన్గా కావాల్సింది పెసరపప్పు అండి. ఒక మీడియం సైజ్ గ్లాస్తో పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. యాక్చువల్గా ఈ కూట్ అనే పదం తమిళనాడుదండి. కూట్ అంటే ఏంటంటే రకరకాల వెజిటబుల్స్ అన్నీ వేసి చేసేదాన్ని తమిళనాడులో కూట్ అంటూ ఉంటారు. వాళ్ళు ఆనపకాయతో కూట్ చేస్తారు, అరటికాయతో కూట్ చేస్తారు, చౌతో కూట్ చేస్తూ ఉంటారు. ఈరోజైతే మనం బచ్చలాకుతో కూట్ చేద్దాం. రండి, దానికి ఏమేం కావాలో చూద్దాం. ఈ కూట్ చేయడానికి బచ్చలాకు పెసరపప్పుతో పాటు మామిడికాయలు, కంద, ములక్కాడ, ఈ 3 రకాల వెజిటబుల్స్ని కూడా వేసి చేయాలి. ఇక్కడ ములక్కాడ ముక్కలు ఒక కాడవండి. అలాగే కంద 200 గ్రామ్స్ కంద తీసుకున్నానండి. అలాగే మామిడికాయలు ఇక్కడ పులుపు తక్కువగా ఉన్నాయండి, అందుకే నేను 2 తీసుకున్నాను. మీకు పుల్లగా ఉండే మామిడికాయ అయితే ఒక్కటైనా సరిపోతుంది. మనం తెచ్చిన బచ్చలాకుని కడిగి శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ కూట్లో బచ్చలాకే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కొంచెం ఎక్కువ బచ్చలాకునే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కోసుకొచ్చిన ఆకైతే సుమారుగా 3 కట్టల దాకా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న కందని శుభ్రంగా తొక్క తీసి 1-2 సార్లు కడిగి శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే కందకి దురద ఉండే గుణం ఉంటుంది. అలాగే ఇక్కడ మామిడికాయ కూడా తొక్క తీసి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మనం కడిగి పీల్ చేసిన మామిడికాయని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న కందని కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి. కట్ చేసుకున్న కందని ముందు కుక్కర్లో ఇలాగా అడుగును వేసేసుకోవాలి. ఆ కంద పైన మనం కట్ చేసి ఉంచుకున్న బచ్చలాకునంతటిని పెట్టేస్తున్నానండి నేను ఇక్కడ. ఈ కూర ముక్కలన్నిటినీ ఒకేసారి ఉడికించడం కోసం కుక్కర్లో అరేంజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే విడివిడిగా అయినా ఉడికించుకోవచ్చు. కంద బచ్చలాకు శుభ్రంగా ఉడకటం కోసం 1 గ్లాస్ వాటర్ని పోసి రెడీ చేస్తున్నాను. అలాగే దీనిపైన మామిడికాయ ముక్కల్ని పెట్టి వాటిలో కూడా కొంచెం వాటర్ని పోస్తున్నాను. మామిడికాయ ముక్కలు విడిగా ఎందుకు పెట్టానంటే ఒక్కోసారి మామిడికాయ పులుపు వల్ల కంద కానీ బచ్చలాకు కానీ ఉడకకపోవచ్చని. ఇలా వెజిటబుల్స్ అన్నీ కుక్కర్లో సెట్ చేసి 2 to 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. అలాగే మనం తీసుకున్న ములక్కాడ ముక్కల్ని కొంచెం వాటర్ పోసి విడిగా పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నాను. కుక్కర్లో పెడితే కనుక పూర్తిగా మ్యాష్ అయిపోతాయని. పెసరపప్పు కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు పెసరపప్పుని కుక్కర్లో పెడితే కనుక మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకే మనం ఇది విడిగా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలో మనకు అర్థమవుతుంది. పెసరపప్పును అంతటిని మనం కూర ఏ గిన్నెలో చేయదలుచుకున్నామో ఆ గిన్నెలోకి డైరెక్ట్గా వేసి
నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. కుక్కరు, ఇటు ములక్కాళ్ళు, ఇక్కడ పెసరపప్పు, మొత్తం 3 సైమల్టేనియస్గా ఉడికిపోతే చాలా తొందరగా పని అయిపోతుంది మనకి. ఈ కూట్లోకి మసాలా కావాల్సి వస్తుంది. ఈ మసాలాకి ఏమేం కావాలో ఇప్పుడు రెడీ చేసుకుందాం రండి. ఈ కూట్ చేయడానికి మెయిన్గా మసాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఆ మసాలాకు కావాల్సినవన్నీ నేను ఇక్కడ సూప్ స్పూన్తో చూపిస్తున్నానండి. ఆ సూప్ స్పూన్తో 2 చెంచాలు పచ్చి శనగపప్పు, 1½ చెంచా చాయ్ మినపప్పు, 3 చెంచాలు ధనియాలు, 1/2 చెంచా జీలకర్ర తీసుకుంటున్నాను. దాంతోపాటుగా సుమారుగా ఒక 25 ఎండుమిర్చి. పెసరపప్పు ఉడికించేటప్పుడు ఇలా నొరగగా వస్తుంది, అది తీసేసుకోవాలి మధ్య మధ్యలో. ఇప్పుడు మసాలానంతటిని వేగించడం కోసం ఒక కడాయిని పెట్టి 4 చిన్న సైజు గెరిట్ల నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగాక ముందుగా పచ్చి శనగపప్పు, ఆ వెంటనే చాయ్ మినపప్పు వేసి కొంచెం సేపు వేగించుకోవాలి. ఈ 2 కొంచెం సేపు వేగిన తర్వాత ధనియాలు, జీలకర్రలను వేసి వేగించుకోవాలి. ఇక్కడ మిరపకాయని కాకుండా మిగతా దినుసులన్నీ ముందు వేగిస్తున్నాను, ఎందుకంటే మిరపకాయ కూడా వీటితో పాటే వేస్తే కలర్ మారిపోయి మన మసాలా సరైన రంగులో రాదని. పప్పులన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత మిరపకాయలను కూడా వేసి వేగించుకోవాలి. అలాగే ఒక పెద్ద గుప్పుడు కరివేపాకుని, కొంచెం ఇంగువని కూడా వేసి వేగించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మన ములక్కాడ ముక్కలు కూడా కరెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చండి. అందులో ఉన్న వాటర్ని ఏమి వేస్ట్ చేయక్కర్లేదు, మనం కూర ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు. అలాగే మన మసాలాకి కావాల్సిన దినుసులన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయాయండి. ఇప్పుడు దీన్ని అంతటినీ ఫ్యాన్ గాలి కింద కానీ విడిగా కానీ చల్లారి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఈ మసాలా దినుసులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరక మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, మిక్సీ చేసిన మసాలా అంతా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, కుక్కర్ కూడా 3 to 4 విజిల్స్ వచ్చేసినాయండి, చల్లారిపోయింది కూడా. మనం ఉడికించిన వెజిటబుల్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ ఉడికించిన వెజిటబుల్స్ అన్నిటినీ ఉడికిస్తున్న పెసరపప్పులో వేసి కలుపుకోవాలి. ఇదిగోండి, పెసరపప్పు కూడా ఇలా పూర్తిగా మ్యాష్ అయిపోకుండా సమానంగా ఉడికి ఉందండి. మనం మళ్ళీ వెజిటబుల్స్ అన్నీ వేసి ఉడికిస్తున్నప్పుడు పూర్తిగా ఉడికిపోతుంది, కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించిన కంద, మామిడికాయ, బచ్చలాకునంతటినీ కూడా పెసరపప్పులో వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పోసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి చూడండి, ఏమీ వేస్ట్ కావండి. మొత్తం అందులోనే పోసి ఉడికిస్తే విటమిన్స్ అన్నీ పోకుండా ఉంటాయి. ఈ వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత మనం విడిగా ఉడికించిన ములక్కాడ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపుని, తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని పెద్ద చెంచాతో 3 చెంచాలు పౌడర్ వేస్తున్నానండి నేను ఇక్కడ. మనం వెజిటబుల్స్లో ఉన్న నీటితో సహా పెసరపప్పులో వేయటం వల్ల ఈ మసాలా పౌడర్ వేసినప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది. మసాలాతో కలిపి కూర ముక్కలన్నీ బాగా ఉడకటం వల్ల మొత్తం మసాలా టేస్ట్ అంతా కూర ముక్కలకి పట్టి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా పొయ్యి మీద కొతలాడుతూ కూటు ఉడుకుతుంటే వస్తుందండి వాసన. అబ్బబ్బా, మా కిచెన్ అంతా మంచి అరోమాతో నిండిపోయిందంటే నమ్మండి. ఇప్పుడు చూడండి, కూర అంతా కలర్ ఎంత మారిపోయిందో. మనం వేసిన మసాలా అంతా కలిపి ఉడకటం వల్ల ఈ కలర్ వచ్చింది. మసాలాలన్నీ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి కంద సాఫ్ట్గా ఉంటుంది, ఒక్కోసారి కంద హార్డ్గా ఉంటుంది. అది సాఫ్ట్గా ఉంటుందా గట్టిగా ఉంటుందా అని మనం చూసి కొనుక్కోలేం. కాబట్టి ఎలాంటి కంద అయినా ఇలా తేల్చి కలుపుకుంటూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు.
కొంచెం ఫ్రెష్ కంద అయితే సాఫ్ట్గా ఉండి ఇలా ఉడికించేటప్పుడే విడిపోతూ ఉంటుంది. అందుకని కాస్త తేల్చి తేల్చి కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, కూటులో ఈ మాత్రం వాటర్ ఉండేలాగానే చూసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా ఉండడమే కరెక్ట్. మనం కూర ముక్కలన్నీ విడివిడిగా పెట్టడం వల్ల కందకి కంద ముక్క కనపడుతూ అలాగే ములక్కాడ కూడా చితికిపోకుండా కనపడుతూ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. అదే కుక్కర్లో గనక పెట్టేశామంటే అంతా తేగుడు తేగుడు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఈ కూటిని పొయ్యి మీద నుంచి దించి ఫినిషింగ్ టచ్గా ఫ్లేవర్ఫుల్ తాలింపు వేద్దాం రండి. తాలింపు వేయటం కోసం ప్యాన్ని పెట్టి 2 గరిటెల నూనె వేసి కాగనివ్వాలి. కాగిన తర్వాత 1½ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేగించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తగినన్ని ఎండుమిర్చి, కరివేపాకు, మంచి ఫ్లేవర్నిచ్చే ఇంగువ వేసి వేగించుకోవాలి. ఇంగువని మనం ఇందాక మసాలా వేసేటప్పుడు కూడా వేసాం, అయినా ఇప్పుడు తాలింపులో కూడా వేయాలి. ఈ ఇంగువ వల్ల మాత్రమే మంచి టేస్ట్నిస్తుంది. ఈ స్టెప్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేనండి, ఇప్పుడు ఈ వేగిన తాలింపుని అంతటిని కూట్లో వేసి కలుపుకుంటే బచ్చలాకు మామిడికాయ కూట్ రెడీ. ఇదిగోనండి, మా అబ్బాయి అడిగిన కూట్ రెడీ అయిపోయింది. అడిగావుగా చేయమని, అందుకే చేశాను. ఎలా ఉందో తిని చూసి చెప్పు. నెయ్యి వేసుకుని తినమ్మా, బాగుంటుంది. ఈ కూట్లోకి అయితే సగ్గుబియ్యం వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకుని తింటుంటే చాలా బాగుంటుంది. నువ్వు తిని చూసి వావ్, చాలా బాగుంది. అమ్మమ్మని గుర్తు చేసాము. థ్యాంక్ యూ. ఎలా ఉందండి ఈ రెసిపీ? మీకు నచ్చిందా? ఒక్కసారైనా నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.